మనము ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ సైట్లో ఉన్నాము. ప్లింత్ బీమ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ కాస్టింగ్ అనేది జరిగాయి. సో బేసికలీ మనకి అండర్ గ్రౌండ్ అంటే బేస్మెంట్స్ స్ట్రక్చర్ రైజ్ చేసినప్పుడు బేస్మెంట్లో మనకి ఈ ప్లింత్ బీమ్స్ కావచ్చు, ఫుటింగ్స్ కావచ్చు, మనకి ఈ లెవెల్లో మనకి వాటర్ ప్రూఫింగ్, డ్యామ్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కావచ్చు, అండ్ సాయిల్లో నుంచి వచ్చే అటాక్స్ వల్ల అండ్ సాయిల్లో ఉండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాసిడిక్ ఇంపాక్ట్స్ అటాక్ వల్ల మనకి అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ అంటే ప్లింత్ బీమ్స్ ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి అటాక్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను మీ ముందుకు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి బిటిఫిక్స్. సో ఇట్ ఈస్ ఎ బిటుమినస్ బేస్డ్ మెటీరియల్ విచ్ ఈజ్ ఎ సింగిల్ కాంపోనెంట్ మెటీరియల్. సో ఇదేంటంటే మనకి బిల్డింగ్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్లో మనకి ఈ ప్లింత్ లెవెల్లో సాయిల్ లెవెల్ చేసిన తర్వాత ఈ సాయిల్లో నుంచి వచ్చే యాసిడిక్ అటాక్స్ నుంచి మనకి ప్రొటెక్ట్ అవుతుంది. అంటే సాయిల్లో ఏముంటుందని మీకు డౌట్ ఉండొచ్చు. సో బేసికలీ ఏరియా జియోగ్రఫీ అండ్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ సాయిల్ నేచర్ ఉంటుంది. సో సాయిల్ నేచర్ అనేది బేసికలీ కన్స్ట్రక్షన్ చేసే స్టార్టింగ్లోనే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో సాయిల్ నేచర్ని బట్టి మనము ఈ స్ట్రక్చర్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, అంటే సాయిల్లో ఏముంటాయంటే మనకి క్లోరైడ్స్ కావచ్చు, ఫ్లోరైడ్స్ కావచ్చు, అదర్ సల్ఫేట్స్ కావచ్చు, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్లింత్ లెవెల్లో మనకి ఈ ఏరియాలో ఆల్రెడీ మనకి ఈ బిటిఫిక్స్ అనే మెటీరియల్ అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ సాయిల్ ఫిల్అప్ చేసినప్పుడు ఈ లెవెల్లో ప్లింత్ బీమ్ లెవెల్లో మనకి సాయిల్ ఫిల్ చేసినప్పుడు ఈ సాల్ట్ అంటే ఈ సాయిల్ ఇంపాక్ట్ అనేది ఈ స్ట్రక్చర్ పైన పడకుండా ప్రొటెక్ట్ అవుతుంది. సో ఈ పర్పస్ కోసం మనము ఈ ప్రోడక్ట్ అనేది మనము ఇక్కడ అప్లికేషన్ చేయడం జరిగింది. సో ఎవరైనా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లేదా డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లాంగ్ డ్యూరబుల్గా ఉండాలంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫౌండేషన్ లెవెల్లో మనకి జనరల్గా ఈ కాస్టింగ్ ఆఫ్ బీమ్స్ అయిన తర్వాత దానికి ప్లాస్టింగ్ కానీ ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ కానీ ప్రొటెక్షన్ చేయరు. ఈ ఏరియాలో చాలా నెగ్లిజెన్స్ అనేది జరుగుతుంది. సో మరి ఇట్లాంటి నెగ్లిజెన్స్ జరగకుండా ఒక ప్లింత్ బీమ్స్ లెవెల్లో కూడా మనకి సైడ్స్ నుంచి కావచ్చు, టాప్లో కావచ్చు ప్రాపర్గా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏదైనా డ్యామ్ ప్రూఫ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ కావాలి దీనికి కూడా అనుకుంటే సో దిస్ ఈజ్ ద రైట్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఈ సైట్లో కంప్లీట్గా అన్ని ఈ ప్లింత్ బీమ్స్ అన్నీ కూడా మనం కలర్ చూడవచ్చు. కంప్లీట్గా ఈ బ్లాక్ కలర్ ఫార్మేషన్ అయ్యాయి. సో ఇది బ్లాక్ కలర్ ఉంటుంది, బిటమిన్ కాబట్టి దీన్ని బిటమిన్ బేస్ కాబట్టి కంప్లీట్గా బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇది టోటల్గా వచ్చేసి మనకి 2 కోట్స్ అప్లికేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ సింగిల్ కాంపోనెంట్ ప్రోడక్ట్, రెడీ టు యూజ్ అప్లై. అంటే ఇది డైరెక్ట్గా మనం బ్రష్తో కానీ రూలర్తో కానీ అప్లై చేసుకోవచ్చు. సెంటరింగ్ రిమూవ్ చేసిన వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీని తర్వాత మనకి సాయిల్ అనేది ఫిల్అప్ చేస్తారు. రైట్, ఈ లెవెల్లో మనకి కంప్లీట్ ప్లింత్ బీమ్స్ అండ్ ఫుటింగ్స్ ప్రొటెక్షన్ కోసం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి ఫౌండేషన్ లెవెల్లో మనకి ఫుటింగ్స్ కాస్టింగ్ అయిన తర్వాత సాయిల్ ఫిల్అప్ చేసే కంటే ముందు కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరిగింది. సో ఈ ఫుటింగ్స్లో మనకి ఏంటంటే అండర్ గ్రౌండ్ సైడ్ నుంచి మాయిశ్చర్ అటాక్ అయినప్పుడు ఆ సాయిల్తో కలిసిన వాటర్ ఆ స్ట్రక్చర్ పైన ఇంపాక్ట్ చూపించకుండా అండ్ లాంగ్ రన్లో ఈ స్టీల్ మ్యాట్ రస్ట్ రాకుండా సో ఈ ప్రోడక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రొటెక్షన్ అనేది చేస్తుంది బిల్డింగ్ స్ట్రక్చర్ని. సో మనం బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఒక 3 floors 5 floors మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కంప్లీట్గా ఆ లోడ్ అంతా కూడా మనకి ఫౌండేషన్ తీసుకుంటుంది. సో ఫౌండేషన్ అనేది లాంగ్ రన్ ప్రొటెక్షన్ ఉంటేనే కంప్లీట్ బిల్డింగ్ అంతా కూడా ప్రాపర్గా ప్రొటెక్ట్ అయినట్టు. సో లేదంటే మనకి వన్స్ ఫౌండేషన్ లెవెల్లో మనకి స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందంటే బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయినట్టే.